జిల్లాల బాట పట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ప్రారంభించారు. ప్రజా సమస్యలతో పాటు కేడర్లో జోష్ నింపడమే టార్గెట్గా జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా సూర్యాపేటకు బయలుదేరారు కేటీఆర్. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా కేంద్రంలో 10,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు పార్టీ నేతలు హాజరవనున్నారు. అలాగే ఈ నెల 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. సూర్యాపేట టూర్ కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, శివ, ఈరోజు సూర్యాపేటలో పట్టణంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అటు కోదాడ గాని, తుంగతుర్తి, సూర్యాపేట, మునుగోడు ఇట్లా మొత్తం భారీ స్కూటర్ ర్యాలీ కానీ కార్ ర్యాలీ మొత్తం కూడా చేయనున్నారు. జగదీశ్వర్ రెడ్డిని ఈ మధ్య కాలంలో బయటకు పంపించడం, స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ కాంగ్రెస్ మంత్రులు కావచ్చు చెప్పిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఆయన జిల్లాకు వెళ్లారు. గడిచిన 2-3 రోజులుగా కూడా అక్కడ కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి, తనకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న మీద కూడా ఆయన పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి. గడిచిన కొంతకాలంగా కూడా ఆయన చాలా ఏరియాలకు సూర్యాపేట నియోజకవర్గంతో పాటు చాలా జరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గులాబీ శ్రేణులందరూ కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వస్తున్నటువంటి మార్గం మధ్యలో చాలా చోట్ల కూడా ఆగి మొత్తం విషయం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. అయితే మరి కాసేపట్లో అక్కడ మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ లో మొత్తం బీఆర్ఎస్ అనుసరిస్తున్నటువంటి విధానాలు వచ్చేటువంటి కొద్ది కాలంలో ఏం చేయబోతుందో కూడా అక్కడి నుంచి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసిన 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు పరుస్తుందని చెప్తోంది. అదేవిధంగా 420 హామీలు ఇచ్చింది, ఏది కూడా అమలు కావట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, హరీష్ రావు, కవిత కూడా పలు కార్యక్రమాలు పాల్గొని వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు కూడా నడుస్తున్నాయి. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ లో కూడా ఎక్కడ మహిళలకు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ప్రాజెక్టులు కానీ, వ్యవసాయ రంగానికి కానీ చాలా చోట్ల కూడా అన్యాయం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. అక్కడ కూడా ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు అన్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చాం. కనుక ఇవన్నీ కూడా సూర్యాపేట వేదికగా ఖచ్చితంగా కేటీఆర్ గట్టిగానే ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో ఈ నెల 23వ తేదీన సికింద్రాబాద్ లో కూడా ఇదే తరహాలో భారీ మీటింగ్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. కనుక అక్కడి నుంచి కూడా సమర శంకరావాన్ని పూరించాలి, ఇక వచ్చే 3.5 సంవత్సరాల పాటు జనాల్లోకి తిరగాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు అయిపోవడమే తరువాయి వెంటనే హరీష్ రావు ఒకవైపు, అదేవిధంగా కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున జిల్లాల వ్యాప్తంగా పర్యటనలు చేయాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు కేటీఆర్. కనుక నిజామాబాద్ లో ఇప్పటికే పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ఇష్యూలు కావచ్చు, వివిధ రకాల అంశాల మీద కవిత కూడా, ఎమ్మెల్సీ కవిత కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో కేటీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాల తర్వాత వరుసగా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసి అటు నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్ అన్ని చోట్ల కూడా తిరగాలన్నటువంటి ఆలోచనలు, నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకొని చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు మనం చూసాము, రైతు దీక్షల పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. అటు హైదరాబాద్ తో పాటు అదేవిధంగా నల్లగొండలోను, అదేవిధంగా షాబాద్ లోను, కొడంగల్లోను రైతు దీక్షలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక మున్ముందు అంతటా కూడా చేయాలి. రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటి రైతు భరోసా చాలా మందికి రావట్లేదు, రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ కూడా ఇంకా 30% రాలేదన్నటువంటి ఆలోచన మీద వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక వీటన్నిటి మీద రైతు సంక్షేమం మళ్ళీ తీసుకురాబోతున్నాము. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు జరిగినటువంటి మేలు వ్యవసాయ రంగానికి ఇప్పుడు జరగట్లేదు అన్నటువంటి ఆ అంశాన్ని ఎజెండాగా కేటీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. కనుక 3.5 సంవత్సరాలు ఒప్పుకోవచ్చని, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నటువంటి విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ఆలోచనతో కేటీఆర్ చెప్పబోతున్నారు. కనుక జగదీష్ రెడ్డి అంశాన్ని ప్రధానంగా సూర్యాపేట చెప్పే ఆలోచన అయితే ఉంది. కనుక ప్రతిపక్షాల గొంతును నొక్కే ప్రయత్నం చేయబోతున్నారు. జగదీష్ రెడ్డి అనే మాటలు అన్నారని చెప్పి సభ నుంచి బయటకు పంపించారు. కనుక ఇట్లా ఒక్కొక్కరిని గొంతు నోరుమించాలన్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కనుక మున్ముందు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు, జనాల్లోకి వెళ్లి ఖచ్చితంగా ప్రభుత్వ పనితీరు మీద ఎండగడతామన్నటువంటి పరిస్థితి చెప్పుకొస్తున్నారు. ఓకే.
థ్యాంక్ యూ.